బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ మీద డౌట్స్ A to Z క్లియర్ చేస్తాను. బ్రెస్ట్ ఇంప్లాంటేషన్కి నేను సూటబుల్ మ్యామ్? సో బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ చాలా లేడీస్ అండ్ యంగ్ గర్ల్స్ కూడా వచ్చి అడుగుతారు. ఆ లేడీస్కి మేము చెక్ చేస్తాము. బ్రెస్ట్ సైజ్ ఎలా ఉంది, బ్రెస్ట్ షేప్ ఎలా ఉంది, అది చూసి మేము డిసైడ్ చేస్తాము ఇంప్లాంటేషన్ అవసరం ఉందా లేదా. దిస్ క్యాన్ బి ఇన్ యంగ్ గర్ల్స్. యూజువల్గా ఇది 21 దాటాక మేము ఈ సర్జరీస్ చేస్తాము. ఆర్ ఈవెన్ ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ అయిన తర్వాత చాలా లేడీస్కి బ్రెస్ట్ సైజ్ అండ్ షేప్ మారిపోతుంది. సో ఇలా లేడీస్కి కూడా బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ చేయొచ్చు. సో ఈ సర్జరీ చేసి ముందు ఆల్ బ్లడ్ టెస్ట్ ఎంటైర్ ప్రొఫైల్ మనం చేస్తాము. అండ్ దాంట్లో ఏమైనా తేడా ఉంది అనుకోండి, లైక్ దే మే బి హ్యావింగ్ డయాబెటీస్ ఆర్ థైరాయిడ్, ఇవి అన్ని ప్రాబ్లమ్స్ కరెక్ట్ చేసి ఇంప్లాంటేషన్ కి వెళ్ళొచ్చు. మేడం దాని ప్రాసెస్ ఏంటి మ్యామ్? సో బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ కి 2 టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయి. ఒకటి సిలికాన్ ఇంప్లాంట్ అండ్ ఒకటి ఫ్యాట్ గ్రాఫ్టింగ్. సిలికాన్ ఇంప్లాంట్ అంటే వీ పుట్ సిలికాన్ ఇంప్లాంట్స్ ఇన్ టు ద బ్రెస్ట్, ఆ బ్రెస్ట్ సైజ్ అండ్ షేప్ ఇంక్రీజ్ చేయడానికి. బట్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ లో పేషెంట్ బాడీ నుంచి కొవ్వు తీసి అదే కొవ్వు ప్రాసెస్ చేసి ఆ కొవ్వుని మళ్ళీ బ్రెస్ట్ లో ఇంజెక్ట్ చేస్తాం. సో ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. 2 ఆప్షన్స్ సేఫే ఉన్నాయి. ఓన్లీ దిస్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్స్ పర్సనల్ చాయిస్. చాలా లేడీస్ లేదు నాకు సిలికాన్ అస్సలు వద్దు అలాగా వచ్చి చెప్తారు. ఆ లేడీస్ లో మనం ఫ్యాట్ గ్రాఫ్టింగ్ కి వెళ్తాము. బట్ దీంట్లో ఏంటంటే ఆ పేషెంట్ కి ఫ్యాట్ డోనర్ సైట్స్ ఉండాలి. సో అబ్డోమెన్ లేదా బ్యాక్ లేదా థైస్ మీద ఫ్యాట్ ఉంటేనే ఫ్యాట్ గ్రాఫ్టింగ్ కి వెళ్ళొచ్చు. సర్జరీ తర్వాత రికవరీ ఎలా ఉంటుంది మ్యామ్? సో సర్జరీ తర్వాత దిస్ ఇస్ అ వెరీ సేఫ్ సర్జరీ. యూజువల్గా మార్నింగ్ చేసిన సర్జరీ ద పేషెంట్స్ గెట్ డిశ్చార్జ్డ్ బై ఈవినింగ్. ద స్కార్ ఇస్ యూజువలీ, సపోజ్ వీఆర్ పుట్టింగ్ సిలికాన్ ఇంప్లాంట్, స్కార్ అనేది బ్రెస్ట్ కింద వెళ్ళిపోతుంది. సో డైరెక్ట్ గా స్కార్ కనపడదు అండ్ అది కూడా ఒక 3 months లో చాలా చాలా ఫేడ్ అయిపోతుంది. నా లేడీస్ కి ఇది డౌట్స్ ఉంటుంది, దిస్ ఇస్ అ పెయిన్ఫుల్ ప్రాసెస్, తర్వాత నా ఓన్ పని నేను ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో ఐ విల్ జస్ట్ క్లియర్ దీస్ డౌట్స్. సో ఫస్ట్ థింగ్, పెయిన్ అయితే బికాస్ దిస్ ఇస్ అ సర్జరీ, పెయిన్ విల్ బి దేర్, బట్ ఇట్ ఈస్ అ వెరీ టాలరబుల్ పెయిన్. ఒక 2 or 3 days వరకు పెయిన్ ఉంటుంది, విచ్ ఈస్ ఈజీలీ కంట్రోల్డ్ విత్ మెడికేషన్. సేమ్ థింగ్ ఇన్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ఆల్సో. ఫ్యాట్ గ్రాఫ్టింగ్ లో మేము ఏ సైడ్ నుంచి ఫ్యాట్ తీస్తామో యూజువల్గా ఆ సైడ్లో కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటుంది, కాకపోతే అది కూడా విత్ మెడికేషన్ ఇట్ క్యాన్ బి క్లియర్డ్. సెకండ్, వెన్ కెన్ దే గెట్ బ్యాక్ టు దేర్ నార్మల్ డే టు డే యాక్టివిటీ? సో ద పేషెంట్ ఈస్ మేడ్ టు వాక్ ఆన్ ద సేమ్ డే అండ్ నార్మల్ డైలీ యాక్టివిటీస్ సెకండ్ ఆర్ థర్డ్ డే నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇఫ్ షీ ఈస్ డూయింగ్ అ డెస్క్ జాబ్ ఆర్ ఆఫీస్ జాబ్, 1 weekలో షీ కెన్ గెట్ బ్యాక్ టు హర్ ఆఫీస్. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే విదిన్ 4 to 5 days నుంచి పని స్టార్ట్ చేయొచ్చు. నౌ ఇఫ్ షీ ఈస్ డూయింగ్ హెవీ వర్క్ ఆర్ ఎక్కువ ఫీల్డ్ వర్క్ ఉంటుంది అయితే యూజువలీ ఒక 10 to 15 days రెస్ట్ అవసరం పడుతుంది. దెన్ షీ కెన్ గెట్ బ్యాక్ టు హర్ ఫీల్డ్ వర్క్. లైక్ ప్రాబబ్లీ ఇఫ్ దెర్ ఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్స్ ఆర్ సెక్యూరిటీ ఆఫీసర్స్, అలాంటివి పేషెంట్స్కి బెటర్ టు టేక్ రెస్ట్ ఫర్ అబౌట్ 10 to 15 days. Regarding activity in gym, so heavy weightlifting or heavy gym workouts are absolutely to be avoided ఫర్ 4 to 6 weeks. 4 to 6 weeks తర్వాత మీరు నార్మల్గా మీ జిమ్ యాక్టివిటీస్ ఆర్ హెవీ వెయిట్ లిఫ్టింగ్ అవి అన్నీ చేయొచ్చు. అగైన్ వాట్ వీ సే ఇస్ దట్ లిసన్ టు యువర్ బాడీ. ఇఫ్ యువర్ బాడీ ఇస్ ఫీలింగ్ పెయిన్, then take it easy for another 2 weeks. Third question చాలా మంది అడుగుతుంటారు is about the physical intimacy. So initial 1 to 2 months అస్సలు బ్రెస్ట్ మీద ప్రెషర్ ఉండకూడదు. సో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్, then you can have physical intimacy. చాలా మంది అడుగుతుంటారు about when they can take bath. So usually we put a very small dressing over the scar which is waterproof. So మీరు 24 to 48 hours తర్వాత నార్మల్ షవర్ బాత్ తీసుకోవచ్చు. దీంట్లో స్టిచెస్ కూడా లోపల ఉంటాయి. సో స్టిచ్ రిమూవల్ కూడా, స్టిచ్ తీయడానికి కూడా అవసరం లేదు. డయట్ కూడా పర్టిక్యులర్ డయట్ ఏం అవసరం లేదు, నార్మల్ హెల్దీ డయట్ తీసుకోండి. బట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయండి 1 week బిఫోర్ అండ్ 1 week ఆఫ్టర్ ద సర్జరీ. ఫస్ట్ 3 monthsలో మీకు బ్రెస్ట్ షేప్ కొంచెం ఆడ్గా ఉంటుంది, కొంచెం హార్డ్ కూడా అనిపిస్తుంది. బట్ గ్రాడ్యువలీ 3 months వరకు ఇది అన్ని బ్రెస్ట్ అయితే నార్మల్ పొజిషన్లో డిసెండ్ అయిపోతుంది, నార్మల్ పొజిషన్ అండ్ నార్మల్ షేప్కి వస్తుంది. అండ్ నార్మల్ టెక్స్చర్ అంటే బ్రెస్ట్ టెక్స్చర్ ఎలా ఉంటుంది అది కూడా 3 monthsలో దాట్ యూ విల్ బీ ఏబుల్ టు అప్రిషియేట్. అనదర్ థింగ్ దట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇస్ ఈ బ్రెస్ట్కి ఇప్పుడు మేము
ఎక్కువ వెయిట్ పెట్టాము. సో దీనికి సపోర్ట్ చేయాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని గురించి దెర్ ఆర్ స్పెషల్ కస్టమైజ్డ్ మెడికేటెడ్ బ్రాస్ విచ్ యూ నీడ్ టు వేర్ ఫర్ 4 to 6 weeks. 4 to 6 weeks తర్వాత ఒక నార్మల్ స్పోర్ట్స్ బ్రా వేసుకోవచ్చు. అండ్ మీ నార్మల్ బ్రాస్ యూ కెన్ గో ఆన్ టు ఆఫ్టర్ 3 months. సో ఇవి అన్నీ మీరు డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేస్తే దిస్ ఇస్ అ వెరీ సేఫ్ సర్జరీ. And if you have any more doubts, you can feel free to get in touch with us.